ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణము 24వ అధ్యాయము వాయు శాపము. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మహత్యమును వివరించెను. శృతదేవుడు శృతకీర్తికి శంఖవ్యాధుల సంహాదమును వివరించుచు ఇట్లనెను. శంఖముని మాటలను విని కిరాతుడు ఇట్లనెను. స్వామి, విష్ణువును ఉద్దేశించి చేయు ధర్మములు, పూజలు ప్రశస్తములు. వానిలో వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞాని, ఆ విష్ణు వెట్టివాడు, వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలుసుకొనుట ఎట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీని చేనతడు సంతోషించును. నీ సేవకుడునగు నాకు ఈ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగా అడిగెను. శంకుడును, కిరాతుడా వినుము చెప్పెదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము, ఆలోచనకు అందనిది. బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలుసుకొనజాలనిది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు. నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద రూపుడు, చరాచర స్వరూపము, సాటి లేనిది. దీనికి అధిపతి, ఆశ్రయము శ్రీ మహావిష్ణువు. ఇవి అన్నీయు పోయినను శ్రీహరి స్థానము పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధ మోక్షములు, వీని ప్రవృత్తులన్నీయు నివృత్తులను పరమాత్మ వలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయనే జ్ఞానుల అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచ్యులెట్లగుదురు కారు. జన్మాధ్యాస్య యతః అను సూత్రం వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వాని చేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలుసుకొన వీలగును. మరి వేరు విధములచే తెలుసుకొన జాలము. కావున వేదాదులను ఎరగని వారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణుని ఎరుగజాలరు. పరదైవము, వేదవేద్యుడు, సనాతనుడు అగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత, అనుమానాది తర్కముల చేతను తెలుసుకొన శక్యము కాదు. ఇతని అవతారములను, కర్మలను తమ బుద్ధి కొలదిగా తెలుసుకొని సర్వజీవములు ఆయన ఆధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగా ఎరుగవలెను. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒక్కొక్క విధమైన శక్తిని కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఉండుటచే ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరుగవలేను. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులుండుట వలన రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారని ఎరుగుము. అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు. సప్తర్షుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు మరియు బలవంతులు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువు శివుడు, శివుని కంటే మహాదేవి యగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమున్నది, పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది. ప్రాణము వలననే సర్వము కదులుచున్నది. నల్లని మబ్బు వలె ప్రకాశించు ఈ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు.
లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదీను లేదు అని శంకుడు వివరించుచుండగా కిరాతుడు, స్వామి, ప్రాణము అన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపమని శంఖమునిని ప్రార్థించెను. అప్పుడు శంకుడిట్లనెను, కిరాత వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను, రాజుగా నియమించుచున్నాను. మరి మీలో గొప్పవారెవరెవరో చెప్పినా వానిని యువరాజుగా చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలెను అని శ్రీహరి పలుకగా, ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, కొందరు ఇంద్రుడు గొప్పయని కొందరనిరి, కొందరేమి అనక మౌనముగా ఉండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయనని అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వుచు, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలా మంది దేవతలు అంశరూపమున ఉండిరి. ఏ దేవుడు, ఏ దేవుని అంశయు శరీరము నుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించినా లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ. తర్వాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలను దేవతలందరూ అంగీకరించిరి. స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుల్లో వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము నడవలేక ఉండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడు ఆ దేహిని కుంటివాడనిరి. స్థూల దేహము గుయ్య అవయవము నుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచుండెను. తర్వాత హస్త ప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడు ఆ దేహిని అస్తహీనుడనిరి. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగు వానిని చేయుచునే ఉండును. తర్వాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపు లేకపోయెను. కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కు నుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేకపోయెను. కాని వినుట మున్నగు వానిని శరీరము చేయుచునే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేకపోయెను. చెవిటివాడని అనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుట మున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలాడలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే ఉండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానము లేదు గాని వినుట మున్నగునవి ఉండెను. తరువాత ప్రాణవాయువులో వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము కన్నులు, చెవులు, మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోవును. దీనిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను, ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను. శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు అస్తములను ప్రవేశించినను ఆ కళేబరము లేవలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఆ కళేబరము నుండి మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించెను అయినప్పటికీ కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరము లేచెను.
అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము, బ్రతికించుట మొదలగునవి వానియందు శక్తివంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని అనిరి. ఈ ప్రాణము తన అంశల చేత పూర్ణ భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు ఈ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు. ప్రాణము లేనిదేది అని ఉండుట లేదు. కావున ప్రాణము సర్వజీవుల కంటే అధికము. దానిని మించిన బలాఢ్యమైనది ఏదియును లేదు. ప్రాణము కంటే గొప్పవారు సమానులు. ఎవరునూ ఉన్నట్లుగా ఎవరునూ చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వ సృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరునూ ప్రాణమును తిరస్కరింపలేరు. ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము. నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును. శ్రీహరి వశమున నుండును. ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు, చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్ధమైన స్థూలము తన శరీరముపైనున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు. అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరలా శంకుని ఇట్లడిగెను. స్వామి, బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, జగద్గురువు, సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున ఎందులకు ప్రసిద్ధము కాలేదు. దేవతలు, మునులు, మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను. అప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధ యాగములు చేసి సేవింపదలచి గంగా తీరమునకు పోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసుకొను కన్వ మహామునికి నాగలి తగులటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నమునాచరించిన ప్రాణపురుషుని చూచి, ప్రధానుడనన గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నమునాచరించితివి గాన నీకు ముల్లోకముల యందును ప్రఖ్యాతి ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించెను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములుగను కాని నీవు మాత్రం ప్రసిద్ధుడవు కావని అనెను. ప్రాణమహాపురుషుడును కోపించి, దోషము లేని నన్ను తప్పు చేయకుండా నున్న వారిని ఇట్లు శపించితివి కావున కన్వముని నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తినందరును నిందింతురని అనెను. కన్వముని శాపం వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు. కన్వుని ప్రాణశాపమును అనుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాత, నీవడిగిన వారినన్నింటినీ చెప్పి తిని, ఇంకను అడగవలసినది ఉన్నచో అడుగుమని శంకుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణము 24వ అధ్యాయము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.